ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూన్ 25వ తారీఖు గురువారం రోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకు మాత్రం కొద్దిగా మధ్యాహ్నం వరకు వ్యతిరేకంగా ఉంటుంది. అశ్వని భరణి నక్షత్ర జాతకులకు కొంత సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి చిన్న విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. గ్రహస్థితులు గురు భగవానుడి యొక్క అనుగ్రహం తొందరలో మీకు అనుకూలమైనటువంటి దిశగా రాబోతోంది. రవి మార్పు చాలా యోగదాయకంగా ముందుకు పెడుతున్నాయి. అంటే ఒక మంచి సమయం వచ్చే ముందు ఒక బ్యాడ్ పీరియడ్ వెళ్ళిపోతున్నప్పుడు కొంత నిశ్చలంగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏదో మంచిగా ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి అడుగులు వేస్తే కనుక దెబ్బతింటారు. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. జన్మస్థానముందు శుక్రుడు యోగదాయకంగా ఉన్నారు. లాభముందు కుజ భగవానుడు యోగదాయకంగా ఉన్నారు. అయితే ద్వితీయ స్థానముందు ఉన్నటువంటి రవి, రాహువు, బుధుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. వాక్స్థానంలో ఉన్నారు కాబట్టి, ధనస్థానంలో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ధనపరమైనటువంటి చిక్కులలో చిక్కుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది. మీ వాక్యే మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావచ్చు. కంట్రోల్ చేసుకుని మాట్లాడి ముందుకు వెళ్ళండి. ఏది ఏమైనప్పటికీ కూడా భాగ్యస్థానమందు శనేశ్వరుడు తటస్థంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది లేకుండా పనులన్నీ ముందుకు వెళ్ళాలి అంటే మీరు స్తబ్దతగా ఉండాలి. అనవసరంగా మాట్లాడి అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకుండా ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున సాయంకాలం నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. తదుపరి మిథున రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. రాజ్యస్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకంగా ఉన్నారు. అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు, గురు భగవానుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలగజేస్తున్నారు. తొందరలో గురుడు మారబోతున్నారు. జాగ్రత్త వహిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆవేశపడవద్దు. గ్రహణం వెళ్ళిన కొద్ది రోజుల వరకు కూడా చికాకులుగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్త వహిస్తే తొందరలో గురుని యొక్క అనుగ్రహం వచ్చిన తర్వాత సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది. ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు యోగదాయకంగా ఉంది. భాగ్యమందు కుజ భగవానుడు, లాభమందు శుక్రుడు, 7వ స్థానంలో గురుడు. శుభాశుభ మిశ్రమంగా ఉంది. మాధ్యాహ్నిక సమయం నుంచి ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రం శుభవార్తలు తెలుస్తాయి. పునర్వసు పుష్యమే నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉంది. కొంత గుడ్డి కంటే మెల్లమేలు అనేటువంటి మనం సామెతలు అనుకున్నట్టుగా ఏదో పనులు ముందుకు వెళ్తున్నాయిలే, పర్వాలేదులేండి, మిమ్మల్ని మీరు కొంత సమాధానపరుచుకుంటారు, ఆవేశం తగ్గించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా పట్టు వదలకుండా మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయండి. భగవతానుగ్రహం తొందరలో మీకు రాబోతోంది, ఇస్తారు. కాబట్టి కష్టపడితే కానీ మీకు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే లాభమందు రవి, లాభమందు బుధుడు, లాభమందు రాహువు యోగదాయకంగా ఉన్నప్పటికీ ద్వాదశమందు సంచరిస్తున్నటువంటి చంద్రుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితి. అయితే ఉత్తరా నక్షత్ర జాతకులకు మాత్రం మధ్యాహ్నం వరకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించవద్దు. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ప్రతి విషయంలోనూ కూడా ఆవేశం వచ్చి నువ్వెంత అంటే నువ్వెంతని ఎదుటి వ్యక్తులను నిందించి మీరు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి
కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు చాలా వరకు యోగదాయకంగా ఉంది. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం కనబడుతోంది. రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు. అయితే ధనపరమైన విషయాలలో కూడా ఒత్తిడి ఎక్కువైపోవడం, దానివల్ల సమస్యని పరిష్కరించుకునేటువంటి విధానం తెలియక, ఏంటి ఎలా ఇంత జటిలమైనటువంటి పరిస్థితి ఎలా నడుస్తోంది, ఏ విధంగా నేను బాగుపడాలి, ఈ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తొందరపడకండి, భగవంతుడు మీకు తొందరలో మంచి చేయబోతున్నారు. ప్రతి విషయంలోనూ కూడా జ్ఞానసిద్ధి కలుగుతుంది. లాభమందు యోగదాయకమైనటువంటి గ్రహాలు కూడా సంచరించబోతున్నాయి. ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. రాజ్యస్థానమందు, లాభస్థానమందు సంచరించేటువంటి చంద్రుడు యోగదాయకంగా ఉన్నారు. షష్ఠమందు రవి యోగదాయకంగా ఉన్నారు. చతుర్థమందు శని గురులు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి వాతావరణంతో పాటు కొంత ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతుంది. కుటుంబంలో అందరితోటి కూడా ఉత్సాహంగా కాలం గడుపుతారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. మీరు ఊహించినటువంటి, నేను ఊహించిందే జరిగింది అనేటువంటి వార్తలు మీకు తెలిసి కొంత మీకు ఆవేశం తీసుకొస్తుంది. అంతేకాకుండా కొంత ఆలోచన తీసుకొస్తుంది. ఎందువల్ల ఇలా జరిగి ఉంటుందని ఆలోచిస్తారు. అయినప్పటికీ కూడా ధనపరమైన విషయాలలో కూడా అభివృద్ధులు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా సామరస్యంగా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితం గోచరిస్తోంది. భాగ్యస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు భాగ్యమందు రాజ్యస్థానమందు సంచారం. అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు, పంచమంలో ఉన్నటువంటి కుజుడు అతి సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు అవుతూ ఉంటాయి, కానీ ఒత్తిడి తీసుకొచ్చేసి భారం అంతా మీ మీద పడేసి మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి సామరస్యంగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీకు సంబంధం లేని వ్యవహారాల్లో అనవసరంగా మీరు సలహా ఇచ్చినా, మీరు వేలు పెడితే అది మీకే చుట్టుకునేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి పని ఒత్తిడి కనబడుతోంది. స్టాక్ లేక మీరు చేసేటువంటి వ్యాపారంలో మీరు అమ్ముతున్నటువంటి మెటీరియల్ స్టాక్ లేక ఒత్తిడి పెరిగిపోతుంది. డబ్బు లాస్ వస్తుందని భయపడతారు. తొందరలో గురు భగవానుడి అనుగ్రహం కలుగుతోంది. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా సామాన్యంగా ఉంది. అష్టమంలో సంచరించేటువంటి చంద్రుడు. అయితే మాధ్యాహ్నిక సమయం నుంచి 9వ స్థానంలోకి చంద్రుడి మార్పు కొంత మానసికంగా ఏదో పనులు ముందుకెళ్తున్నాయి అనిపించినప్పటికీ కూడా ఈరోజు గ్రహస్థితుల రీత్యా కొంత చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఏమీ ఉపయోగకరంగా లేరు. రవి భగవానుడు కూడా 7వ స్థానంలో ఉండి మానసికంగా మిమ్మల్ని ఒత్తిడి పడుతున్నారు. ఈ నెలలో ఈరోజు ఎటువంటి ప్రధానమైనటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రతి విషయాన్ని వాయిదా వేసుకోండి. ఆవేశపడకుండా జాగ్రత్తగా నిర్ణయం చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. అవసరమైతే కొద్ది రోజుల పాటు ఎక్కడికైనా వెళ్ళి రెస్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలసిపోయి ఉన్నారు చాలా విషయాల్లో మీరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొద్ది రోజుల పాటు అన్నీ పక్కన పెట్టి రెస్ట్ తీసుకుంటే మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం మాధ్యాహ్నిక సమయం వరకు కూడా కొంత ఒత్తిడి కనపడుతోంది. తర్వాత నుంచి పనులు ముందుకు పెడతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. భార్యాపిల్లలతో ఆనందంగా గడుపుతారు. ధనపరమైన విషయాల్లో కూడా చాలా అభివృద్ధి కనబడుతోంది. తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ కూడా అచంచలమైనటువంటి ధైర్యం మీకు దూసుకు పెడతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత సంచలనం అవుతాయి. అయినప్పటికీ కూడా మీరు పాత నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొత్త వ్యవహారాల్లో మీరు అభివృద్ధి కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే సర్వత్ర దిగ్విజయంగా మీరే తిరుగులేదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో కూడా చాలా మంచి యోగవంతమైనటువంటి దిశగా అడుగులు వేస్తారు.
తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. కొంత మాధ్యాహ్నిక సమయం నుంచి 7వ స్థానంలో సంచరించేటువంటి చంద్రుడు పనులు కొద్దిగా ముందుకు వెళ్తాయి. మానసికంగా ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. పని పూర్తి అవ్వలేక ఏమిటి ఈ విధంగా ఉంది, ఏం చేయలేకపోతున్నానే అనేటువంటి కొంత పని ఒత్తిడి అవ్వచ్చు, ధనపరమైనటువంటి ఒత్తిడి అవ్వచ్చు, లేకపోతే మీ విద్యార్థులకైతే ఎగ్జామినేషన్స్ ప్రెజరే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కొంత ఒత్తిడి మాత్రం అధికంగా ఉంటుంది. దానివల్ల కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు వల్ల మాటలు విసురుతూ ఉంటారు. కొంత కంట్రోల్గా ఉంటే అన్ని విషయాల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుడు అతి సామాన్యంగా ఉన్నారు. లాభమందు శనీశ్వరుడు యోగదాయకంగానే ఉన్నప్పటికీ చతుర్థమందు ఉన్నటువంటి రవి వల్ల పనులన్నీ కూడా స్తంభించిపోయాయి. ఎక్కడా కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. అతి సామాన్యమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తగా కాలక్షేపం చేయవలసినటువంటి పరిస్థితి. బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్లకైతే బిల్లులన్నీ కూడా చెక్కు మీద సంతకం వరకు వచ్చి ఆగిపోయిన పరిస్థితులు రావచ్చు. తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా బ్యాలెన్స్గా ఆలోచించుకుంటూ విజయపదంలో ముందుకు వెళ్ళాలి. ప్రతినిత్యము కూడా సూర్య భగవానుని ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా పూజించండి. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. తొందరలో మంచి రోజులు కలుగుతాయి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.